60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ అడ్వకేట్ ఆదిత్య మల్లెలా గారు ఉన్నారు. వీరితో ఈరోజు మనం ఇమిగ్రేషన్ రిలేటెడ్ అన్ని కూడా డౌట్స్ ఏమన్నా క్లియర్ చేసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే. సో గ్రీన్ కార్డ్ త్రూ ఇన్వెస్ట్మెంట్ అని వింటూ ఉంటాం. అవునండి. అయితే ఇది ఈక్వల్ టు EB5 వీసానేనా? అంటే మీరు చెప్పారు ఇంతకు ముందు EB5 వీసాతో వెళ్ళి ఇన్వెస్ట్ చేసి మనము గ్రీన్ కార్డ్ తెచ్చుకోవచ్చు అని. ఇది సేమ్ రిలేటబుల్ ఉంటాయంటారా ఈ రెండు? అవునండి. సో ఏంటంటే మనకి US మైగ్రేట్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి గ్రీన్ కార్డ్ కదా వాళ్ళ ఫైనల్ డెస్టినేషన్ కావాలి. సో త్రూ ఇన్వెస్ట్మెంట్ అనగానే US లో EB5 వీసా ద్వారా త్రూ ఇన్వెస్ట్మెంట్ గ్రీన్ కార్డ్ బై ఇన్వెస్ట్మెంట్ ద్వారా సెటిల్ అవ్వచ్చు, గ్రీన్ కార్డ్ తెచ్చుకోవచ్చు. అలానే డిఫరెంట్ కంట్రీస్ కూడా మనం ఏంటంటే వీఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్ UK అండ్ ఆల్ దోస్ టాపిక్స్ కదా. సో UK లో కూడా ఇలా డిపోర్టేషన్ జరుగుతుంది అలా మాట్లాడుకున్నాం కదా. సో వేరే కంట్రీస్ కూడా లైక్ యూరోపియన్ కంట్రీస్, డిఫరెంట్ కంట్రీస్ కూడా ఇలా మనకి త్రూ ఇన్వెస్ట్మెంట్ సిటిజన్షిప్ లేకపోతే త్రూ ఇన్వెస్ట్మెంట్ పర్మనెంట్ రెసిడెన్స్ అలాంటివి ప్రొవైడ్ చేస్తాం జరిగింది. కొంతమంది అలాంటివి కూడా ఆప్ట్ చేస్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం డబ్బులు పెట్టి ఆప్ట్ చేస్తున్నప్పుడు పీపుల్ వాంట్ టు ప్రిఫర్ టు మూవ్ టు US. డెఫినెట్లీ US అనేది ఒక స్టాండర్డ్ కంట్రీ, అక్కడైతే చాలా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో పైనీర్ కదా ఇప్పుడు US అన్నిట్లోకి బెస్ట్ అండ్ పైనీర్ కాబట్టి మనీ పెట్టినా మనకి ఇంకా ఎక్స్ట్రాగా రిటర్న్ వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం US లో చూసుకోండి, US లో ఏంటంటే మనం పెట్టే డబ్బుల ద్వారా మనకి గ్రీన్ కార్డ్ అనేది ఫాస్ట్ గా వస్తుంది. మనకి గ్రీన్ కార్డ్ మామూలుగా కన్వెన్షనల్ విధానంగా రావాలి అంటే ఇట్స్ గోయింగ్ టు టేక్ మోర్ దెన్ 100 years ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. సో యూఎస్ కి అర్థం కావడానికి అట్లీస్ట్ 50 years పైన పట్టిద్ది అనుకుందాం. బట్ మనకి ఇక్కడ ఈ ప్రాసెస్ లో ఏంటి, త్రూ ఇన్వెస్ట్మెంట్ లో ఇమీడియట్ గా వచ్చేస్తుంది, చాలా ఫాస్ట్ గా వస్తుంది. అంటే నెక్స్ట్ 1.5 year 2 years లో కండిషనల్ గ్రీన్ కార్డు, 4 to 5 years లో పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డు, 7 years లో మనకి ఏంటంటే సిటిజన్షిప్. సో వేరే విధానంగా చూస్తే ఏమైంది, కన్వెన్షనల్ విధానంగా అసలు అప్లై చేయడానికే 5 to 7 years పడుతుంది. మరి అప్లై చేస్తే రావడానికి 100 years పడుతుంది. అక్కడ నుంచి మళ్ళీ ఇంకో 5 years సిటిజన్షిప్ రావడానికి పడుతుంది. ఇక్కడ అదే 5 to 7 years లో పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది, ప్లస్ సిటిజన్షిప్ వస్తుంది. సో మనం US లో ఎలా క్లాసిఫై చేస్తారు అంటే, ఇన్వెస్ట్మెంట్ అనగానే అందరూ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనగానే భయపడతా ఉంటారు. మన మైండ్ సెట్ ఎలా ఉంటది అంటే, ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఒక భూతంలా చూస్తాం, అందరు చేయగలమా లేదా, ఇది ఓన్లీ వెల్దీ పీపుల్ కా ఏంటి అని చెప్పి అనుకుంటా ఉంటారు. బట్ ఏంటంటే అఫ్ కోర్స్ బై ఇన్వెస్ట్మెంట్ అనగానే ఎవరికైతే ఎకనామికల్ గా కొంచెం స్టేబుల్ గా ఉన్నారు, ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళకి, కొంచెం వెల్దీ పీపుల్ కి, అలాంటి వాళ్ళకి వాళ్ళు ఏంటంటే కొంత ఈజీగా లిక్విడేట్ చేయగలరు, సోర్సెస్ చూపించగలరు, కాబట్టి వాళ్ళు త్వరగా క్వాలిఫై అవుతారు అనేది మనం చాలా వీడియోస్ లో మాట్లాడుకున్నాం. అలా అని చెప్పి మిగతా వాళ్ళందరూ చేయకూడదు అంటే అలా ఏం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా మార్గాలు ఉన్నాయి, త్రూ లోనింగ్ ఆప్షన్, త్రూ గిఫ్టింగ్ ఆప్షన్, త్రూ ప్రాపర్టీ లిక్విడేషన్. ఒక్కొక్క దాని మీద ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఆ కాన్సెప్ట్ మీద కూడా మనం సెవరల్ వీడియోస్ చేయడం జరిగింది, హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ మన యూట్యూబ్ లో ఉన్నాయి. అయితే నేను చెప్పేది ఏంటి అంటే, ఈ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఏదైతే మనం పెడుతున్నామో త్రూ ఇన్వెస్ట్మెంట్ మన గ్రీన్ కార్డ్ ఫాస్ట్ గా వస్తుంది కాబట్టి త్వరగా సెటిల్ అవ్వచ్చు. కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది వెనక్కి వచ్చింది మనకి, అది చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే మన ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నప్పుడు మన డబ్బులు మళ్ళీ మనకి వెనక్కి వచ్చేస్తుంటే మనం ఏం పెట్టాము అంటే ఒక రకంగా ఏమి పెట్టనట్టే కదా, ఒక రకం చూసుకుంటాం అంటే జీరోతో మనకి గ్రీన్ కార్డ్ వస్తుంది, గ్రీన్ కార్డ్ బై ఇన్వెస్ట్మెంట్ లో. ఆ కాన్సెప్ట్ ని మైండ్ కి ఎక్కించుకోగలగాలి ఎవరన్నా అప్లై చేయాలనుకున్న వాళ్ళు. నెక్స్ట్ థింగ్, మనకి ఎవరెవరు క్వాలిఫై అవుతారు అని చూసుకుంటే ఎంటైర్ ఫ్యామిలీ క్వాలిఫై అవుతున్నారు. అంటే ఎంటైర్ ఫ్యామిలీ అంటే వైఫ్, హస్బెండ్, 21 years అండ్ బిలో చిల్డ్రన్ మొత్తం కూడా క్వాలిఫై అయిపోతున్నారు దీనికి. సో క్వాలిఫై అవడం వల్ల అందరూ వర్క్ చేసుకోవచ్చు, అందరూ అక్కడ సెటిల్ అవ్వచ్చు. మరి మంచి ఆప్షనే కదా. మోర్ ఓవర్ వీళ్ళందరికీ ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ వస్తున్నాయి. అవి ఏంటి అనేది మనం వేరే వీడియోస్ లో కూడా ఆల్రెడీ డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఓకే, సో మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, మనం ఇక్కడ ఎలా మన డిస్క్రైబ్ చేస్తారు లేకపోతే మన ఎలా క్లాసిఫై చేస్తారంటే, రీజనల్ సెంటర్స్ అని కొన్ని ఎంటిటీస్ ఉంటాయండి. ఆ ఎంటిటీస్ ఆర్ ఆథరైజ్డ్ బై ఫెడరల్ గవర్నమెంట్ అనమాట. అక్కడ యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ సర్వీస్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్, USCIS ఆథరైజ్ చేసింది. ఆ ఎంటిటీస్ మాత్రమే ఈ ఫండ్స్ రైజ్ చేయగలవు. ఆ ఎంటిటీస్ ద్వారానే మనం ఈ మనీ ఇన్వెస్ట్ చేస్తాం, ఈ మనీ వెనక్కి వస్తుంది మనకి.
సో మన ఇన్వెస్టర్ గా క్లాసిఫై చేసినప్పుడు మనం లోన్ ఇచ్చినట్టు క్లాసిఫై చేయడం జరిగింది. సో అంటే మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము, అక్కడ ఎకానమీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవడం వల్ల మనకి మళ్ళీ మన డబ్బులు మనకి వెనక్కి ఇచ్చేస్తారు, ప్లస్ గ్రీన్ కార్డ్ కూడా వస్తుంది మనకి, మన ఎంటర్ ఫ్యామిలీకి. సో అలానే మనకి దుబాయ్ వెళ్ళాలి, మైగ్రేట్ అవ్వాలి అని ఎవరన్నా అనుకున్నారు అనుకోండి, దుబాయ్ లో కూడా పర్మనెంట్ రెసిడెన్సీకి గోల్డెన్ వీసా అని ఉంది. సో అక్కడ కూడా ఏంటి అంటే 4.5 to 5 crores ఇన్వెస్ట్ చేయాలి, బట్ అక్కడ ఏంటంటే ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయాలి. అలానే ఏంటంటే బిజినెస్ లో చేయడానికి లేదు. యూజువల్ గా ఏంటంటే అక్కడ ఉన్న ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తే ఆ ప్రాపర్టీలోనే మీరు ఉంచుకోవాలి, ఆ ప్రాపర్టీ మీ పేరు మీద ఉంటుంది, ఆ ప్రాపర్టీలో ఉన్నంతసేపు మీరు పర్మనెంట్ రెసిడెంట్ గా అక్కడ క్వాలిఫై అవుతారు అనమాట. అలానే సేమ్ కాన్సెప్ట్ ఖతార్కి కూడా ఉంది. మళ్ళీ అలానే మనకి గ్రీస్, పోర్చుగల్ ఇలా డిఫరెంట్ కంట్రీస్ ఏంటంటే త్రూ ఇన్వెస్ట్మెంట్ పర్మనెంట్ రెసిడెన్సీ, త్రూ ఇన్వెస్ట్మెంట్ సిటిజన్షిప్, లేకపోతే గోల్డెన్ వీసా అంటారు, అలా డిఫరెంట్ టర్మ్స్ తో పిలుస్తారు. యూరోప్ లాంటి కాంటినెంట్స్ లో కొన్ని కంట్రీస్ అయితే, ఇక్కడ యుఎస్ లో మనం ఏంటంటే యూజువల్ గా ఫ్యామిలీ అనగానే వైఫ్, హస్బెండ్ 21 years బిలో చిల్డ్రన్ హు ఆర్ అన్మ్యారీడ్ క్వాలిఫై అవుతున్నాం కదా. యూరోప్ లో అయితే మన పేరెంట్స్, మళ్ళీ ఏంటంటే కొన్ని కంట్రీస్ లో మన పేరెంట్స్, మన స్పౌస్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా క్లాసిఫై అవుతారు అనమాట. అలానే దుబాయ్ లో అయితే మనం ఈ గోల్డెన్ వీసా మీద 2+1 అంటే 2 maids 1 driver ని కూడా తీసుకెళ్లొచ్చు. అలా డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ ఏంటంటే కొన్ని కంట్రీస్ వాటిని ఓపెన్ చేసి, ఇంతకుముందు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అంటే బిజినెస్ సెటప్ చేయాలి, అప్పుడే మనకి అలో చేస్తాము, అలా ఉంటాయి. ఇప్పుడు మాల్టా, కెరీబియన్ ఐలాండ్స్ లాంటి చోట కూడా ఏంటంటే మనం తక్కువ అమౌంట్ కి, లైక్ ఏంటంటే ఒక $300,000, $250,000 తో కూడా వెళ్ళి టూరిజం ఆర్ లైక్ హోటల్స్ పెట్టేవాళ్ళు అలా సెటిల్ అవుతా కొంతమంది ఆప్ట్ చేస్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ డబ్బులతో మైగ్రేట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రం యుఎస్ నే ప్రిఫర్ చేస్తారు. ఎందుకు అంటే యుఎస్ స్టాండర్డ్ అనమాట, డబ్బుల ద్వారా వెళ్తున్నాము కాబట్టి ఏది చేయాలనుకున్నా కూడా ఇట్స్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు మన వాళ్ళు వేరే కంట్రీస్ కి వెళ్ళి టెక్నికల్ జాబ్స్ కాకుండా ట్రక్ డ్రైవర్స్ గా కూడా పనిచేసే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే ట్రక్ డ్రైవర్స్ బాగా ఎర్న్ చేస్తారని చెప్పి. సో అంటే వాళ్ళకి అక్కడ వాళ్ళ టెక్నికాలిటీకి రిలేటెడ్ జాబ్స్ దొరకలేదు, బట్ అదర్ మీన్స్ ఆఫ్ సర్వైవల్ ఆర్ ఎర్నింగ్ స్టిల్ వర్త్ అని చెప్పి అవి చూస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కెనడా లాంటి చోట కానీ, లేకపోతే యుఎస్ లాంటి చోట కానీ, లేకపోతే వేరే కంట్రీస్ లో కూడా. బట్ యుఎస్ లో ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటున్నాం కాబట్టి ఏమైంది అంటే అన్ని రకాల ఫీల్డ్స్ కి అవైలబిలిటీ ఉంటుంది. మన వాళ్ళు ఎక్కువగా సాఫ్ట్వేర్ వాళ్ళు వెళ్ళి సెటిల్ అయ్యారు, సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీస్ నడుపుతున్నారని దాన్ని బేస్ చేసుకొని మిగతా వాళ్ళు కూడా అక్కడ ఈజీగా హెల్ప్ అయ్యింది, లేకపోతే పేరోల్ రన్ చేయడానికి, లేకపోతే కన్సల్టెన్సీ మీద డిపెండ్ అయ్యి సెటిల్ అవుతారని చెప్పి ఎక్కువ సాఫ్ట్వేర్ కి వెళ్తున్నారు. బట్ ఇప్పుడు అది కూడా కన్స్ట్రైన్ అయిపోయింది, వాళ్ళకి లిమిటెడ్ అయిపోయింది ఆపర్చునిటీస్ కూడా. ఎవరైతే మెరిట్ బేస్ మీద ఉన్నారో వాళ్ళనే తీసుకున్నారు, కన్సల్టెన్సీ అయినా కానీ, ఏదైనా జాబ్ పరంగా చూపించాలన్నా కానీ. బట్ అలా అని చెప్పి మన వాళ్ళు ఓన్లీ ఆ పర్టికులర్ ఫీల్డ్స్ కి లిమిట్ అయ్యారంటే, యుఎస్ లో మీరు చూసుకోండి, యుఎస్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ కి అటు డెమోక్రాట్స్ ఎవరండి, అటు రిపబ్లికన్స్ ఎవరండి, క్యాంపెయినర్స్ ఎవరు మళ్ళీ ఇండియన్ నేటివ్ ఆరిజిన్ వాళ్ళే. మళ్ళీ లా ఫీల్డ్ లో మనాళ్లే ఉంటున్నారు, జడ్జెస్ ఫీల్డ్ లో మనాళ్లే ఉంటున్నారు, సో లేకపోతే ఇంకా ఏరోనాటికల్ ఫీల్డ్ లో మనాళ్ళు ఉంటున్నారు. సో అలా చూసుకుంటే మన వాళ్ళకి అన్ని ఆపర్చునిటీస్ టెక్నాలజీ పరంగా కానీ, ఇంజనీరింగ్ పరంగా కానీ, ఇప్పుడు స్టెమ్ ఫీల్డ్స్ కి మన ఎక్కువ మంది వెళ్ళే వాళ్ళు అందరూ కూడా ఓపీటీ ఎక్స్టెన్షన్ వస్తుంది కదా వాళ్ళకి. సో అంటే ఆ డిమాండ్ ఆఫ్ డూయింగ్ ఆర్ గెటింగ్ ఇన్ టు డిఫరెంట్ ఫీల్డ్స్ కి మీరు అక్కడ డాలర్ డ్రీమ్ అచీవ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కి ఇంతకుముందు ఎందుకు వెళ్ళే వాళ్ళు కాదంటే రేషియల్ డిస్క్రిమినేషన్ ఉంటదని చెప్పి వెళ్ళేవాళ్ళు కాదు. బట్ యుఎస్ లో ఏంటి అంటే ఆల్రెడీ ల్యాండ్ ఆఫ్ మైగ్రెంట్స్ కదా, యూరోపియన్స్ ఉంటారు, లాటిన్ అమెరికా వాళ్ళు ఉంటారు, సౌత్ అమెరికన్ కాంటినెంట్, స్పానిష్ పీపుల్, లేకపోతే ఫ్రెంచ్ పీపుల్, ఇలా మిక్స్చర్ ఉంటది, లేదా ఏషియన్స్, ఫిలిప్పైన్స్ నుంచి, లేకపోతే కొలంబియా నుంచి, ఇలా మీరు చూసుకుంటే వియత్నాం నుంచి, ఇలా డిఫరెంట్ పీపుల్, చైనా నుంచి అందరూ మిక్స్ అయి ఉంటారు.
సో రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది కూడా అక్కడ పెద్దగా ఉండదు. సో మోర్ ఓవర్ అన్నిటికీ అన్ని రకాల ఫీల్డ్స్ కి ఎక్స్పోజర్ ఉంటుంది, గ్లోబల్ ఎక్స్పోజర్. సో మనకి ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా చూసుకున్న టాప్ మోస్ట్ కంట్రీ ఏదంటే ఫస్ట్ ఆబ్వియస్లీ యుఎస్ వస్తుంది. తర్వాత ఏంటంటే అది యుఎస్ కి చైనా ఒక థ్రెట్ గా మారుతుంది అనుకుంటున్నారు కదా, అంటే చైనా నెక్స్ట్ రోలో ఉందన్నమాట. సో యుఎస్ లో సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మాత్రం డెఫినెట్ గా త్రూ ఇన్వెస్ట్మెంట్, బై ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ఆప్షన్ అవైలబుల్ ఉంది. అది ఎవరైనా అవైల్ చేసుకోవచ్చు. అవైల్ చేసుకుంటానికి వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టగలగాలి. ఆ ఎఫర్ట్స్ పెట్టినప్పుడు దానికి స్మూత్ గా దాన్ని అవైల్ చేయడానికి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకోగలగాలి. ఎలా క్వాలిఫై అవుతారు అన్న దానికి వాళ్ళకి అవేర్నెస్ తెచ్చుకోవాలి. అయితే వీటి మీద మనం మల్టిపుల్ వీడియోస్ చేయడం జరిగింది. ఇంకా మీద కూడా ఇంకా డీటెయిల్ గా ఎవ్రీ కాన్సెప్ట్ మీద వీడియోస్ చేద్దాం. సో ఎవరైతే వ్యూయర్ సబ్స్క్రైబర్స్ ఈ ఆప్షన్ ని ఎన్నుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అన్ని వీడియోస్ చూసి ఈ కాన్సెప్ట్ అనేది ఫాలో అయితే వాళ్ళకి బెటర్ గా ఉంటది అన్నమాట సబ్జెక్ట్ పరంగా. అవును, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.